తెలంగాణలో సమాజం మీరు చెప్పిన అంశాలని వెయిట్ చేయడానికో లేదంటే నిజాయితీగా నీతిగా నిలబడిన వ్యక్తికి వెన్నుదన్నుగా నిలవడానికి ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయంటారా? మీరు చెప్పిన అంశాలన్నింటినీ తీసుకోవడానికి ఎప్పుడు సమాజం మనకు అనుకూలంగా ఉండదండి. సమాజాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. మీరు చరిత్రను గమనించండి. ముందు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండేనా? దాన్ని అనుకూలంగా మార్చిర్రు. భారతదేశంలో భోజన పాలిటిక్స్కి అనుకూలంగా ఉండేనా? దాన్ని అనుకూలంగా మార్చిర్రు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మనకు స్వాతంత్రానికి అనుకూలంగా ఉండేనా? అనుకూలంగా మార్చిర్రు. నాయకులు అనుకూలంగా మార్చుడే. మీరు మారుస్తారు, 100% మారుస్తాం. ఎందుకు మార్చామండి? మా నాయకులను ఆదర్శంగా తీసుకెళ్తున్నాం. మా నాయకులు మార్చగలిగినప్పుడు మేమెందుకు మార్చలేం? మీరు కాన్స్టిట్యున్సీలో జిల్లా పర్యటనలో ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు? ప్రధానంగా ఏ సమస్యల మీద ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కావచ్చు మిగతా పార్టీలని ఏ విధంగా వారిని ఎదుర్కోబోతున్నారు? మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అండి. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీల పట్ల నేను మా తెలంగాణ సమాజానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. వీళ్ళు 4 మంచి మాటలు కూడా చెప్పనీకి రెడీ లేరు. ఏమని? చదువుకొని పిల్లలు మంచి చదువుకోరి, లేదు మీ పిల్లల్ని మంచిగా చదివిపోయిర్రి, చెడు అలవాట్లకు దూరం కండి, మీ పిల్లల్ని చెడు అలవాట్లకు దూరం చేయండి, ఇతరులపై ఆధారపడకుండా బతకండి, సంపాదించిన దాంట్లో కొంచెం మిగిలించండి అని 4 మంచి మాటలు చెప్పంగా మీరు ఎప్పుడైనా చూసిరా? ఈ పార్టీలు చూసిరా మీరు? లేదు, చెప్పలేదు. మరి 4 మంచి మాటలే మాకు చెప్పలేని వాళ్ళు మాకు మంచి చేస్తారని ఎట్లా నమ్ముతామండి? ఈ విషయం మా ప్రజలకు చెప్పబోతున్నాం మేము. ఈ విషయం చెప్తా నేను ప్రజలకు 100% మారుతారు. మారేడు కదా, మంచి చెప్తే ప్రజలు మారేరు కదా. మరి మేము చెప్తే ఎందుకు మారారు? ఆడ మనిషి ఎంత పెద్దోడు ఎంత పేరు ఉందని ముఖ్యం కాదండి. మనిషి చెప్పే దాంట్లో నిజాయితీ ఉందా లేదనేది ముఖ్యం.